నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు, చిరంజీవి గారి కొడుకు కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళ అబ్బాయి కావచ్చు, మేనల్లుడు కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు, నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు. అది నా కొడుకైనా సరే. ఇట్ ఆల్ డిపెండ్స్ నీకు ఎంత టెనాసిటీ ఉంది, ఎంత పర్సీవరెన్స్ ఉంది, ఎంత నిలబెట్టుకోగలవు, ఎంత నిలదొక్కుకోగలవు, ప్రతికూలతలు ఎంత బలంగా నిలబడగలవు. ఒక నిర్మాత సినిమా కానీ ఈ సినిమా ప్రత్యేకించి చాలా ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్లో, చాలా ఒడిదుడుకుల్లో, యాడ్వర్స్ కండిషన్స్లో కూడా మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వచ్చినా కానీ, అంటే నాకు పొలిటికల్గా పేరుండొచ్చు, దేశవ్యాప్తంగా నేను తెలిసి ఉండొచ్చేమో, కానీ సినిమా పరంగా వచ్చేటప్పుడు నేను చాలా హీరోస్తో కంపేర్ చేస్తే వాళ్ళందరికంటే చాలా తక్కువ నేను. సో దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి. మిగతా వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు, వాళ్ళకు వచ్చినందుకు నాకు రాకపోవచ్చు. ఎందుకంటే నా దృష్టి, నా కాంపిటేటివ్నెస్ ఎప్పుడు నేను సినిమాల మీద పెట్టలేదు. నేను ఇప్పుడు సొసైటీ, పొలిటికల్ ప్రాసెస్ పెట్టాను, కానీ ఎప్పుడు సినిమా మీద నేను ఎంత ఉండాలనేది నేను ఎప్పుడు పెట్టలేదు. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందని, ఇందాక నేను వస్తున్నప్పుడు ఎవరు లేరు, వీళ్ళు కూడా ఎవరు లేరు. నేను వచ్చి చాలాసేపు కారులోకి వచ్చాను, ఎందుకంటే మళ్ళీ మీరు తిట్టకూడదు, లేట్ వచ్చాడు, నీకు డిప్యూటీ సీఎం అయితే పొగరు వచ్చేస్తాను మీరు అంటారని. నాకు అట్లా అనిపించలేదు. నాకు ఫస్ట్ టైం ఎందుకు మీడియా నాకు ఎందుకు అలవాటు పోయిందంటే, నేను వచ్చిన కొత్తల్లో ఈ జ్యోతి చిత్ర సితార పేపర్స్ ఉన్నాయి. ఎవరో ఫోటోస్ వేయమంటే దిస్ గా ఈజ్ నాట్ సేలబుల్, ఇంకా అవసరం లేదు అంటే నా ఫోటోలు వేసేవాళ్ళు కాదు. సో నాకేమనిపించింది, సరే ఇంక నేను ఈయన కాడికి నేను ఏమి అంటున్నాను నాకు తెలియదు అని చెప్పేసి మా నిర్మాతలు కూడా ఉండేవాళ్ళు కాదు. సో నాకు పబ్లిసిటీ లేకుండా సినిమాలు రిలీజ్ అవ్వడం అలవాటు అయిపోయింది నాకు. సో అదే ప్రాక్టీస్ అయిపోయింది నాకు, అంతే. మళ్ళీ కూర్చోబెట్టి మీరు ఏం మాట్లాడతారు, మళ్ళీ అది ఇటు తిరిగి వస్తుందని చెప్పేసి మిగతా అంత నాట్ టాకెటివ్. మీరు సినిమా పొలిటికల్ ప్రాసెస్కి వచ్చేటప్పుడు నేను ఏదైనా మాట్లాడగలను, కానీ సినిమా వచ్చేటప్పటికి చాలా చాలా ఒత్తిడి తీసుకోవాల్సి వస్తుంది.